తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా. తండ్రిని కర్రతో కొట్టి హత్య చేశాడు ఓ కసాయి కొడుకు. వివాహ సంబంధాలపై విభేదం ఘోర పరిణామానికి దారితీసింది. కన్న తండ్రిని కడతేర్చిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం మరోసారి హృదయ విదారక ఘటనకు వేదిక అయ్యింది. కుటుంబ విభేదాలు ఎంత దారుణానికి దారితీస్తాయో చూపించే ఈ సంఘటన మెట్పల్లి బోయవాడలో చోటు చేసుకుంది. వివాహ సంబంధాలు చూడటం లేదని తండ్రిపై కోపం తెచ్చుకున్న కొడుకు క్షణిక ఆవేశంలో కర్రతో కొట్టి తండ్రిని హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం మెట్పల్లి పట్టణంలోని బోయవాడకు చెందిన గంగ నర్సయ్య 55 సంవత్సరాలు ప్రతిరోజూ మాదిరిగానే ఉదయం లేచి ఇంటి ప్రాంగణంలో ధ్యానం చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన కుమారుడు అన్వేష్ 28 సంవత్సరాలు దగ్గరకు వచ్చి వివాహం గురించి వాగ్వివాదం మొదలుపెట్టాడు. తండ్రి తనకు సంబంధాలు చూపడం లేదని, పెళ్లి ఆలస్యం చేస్తున్నారని అన్వేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మాటామాటా పెరిగి వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన అన్వేష్ పక్కనే ఉన్న కర్రను పట్టుకుని తండ్రి తలపై బాదాడు. బలమైన దెబ్బలతో గంగ నర్సయ్య అక్కడికక్కడే నేల కొరిగి తీవ్ర రక్తస్రావంతో మూర్ఛపోయారు. భయాందోళనకు గురైన అన్వేష్ వెంటనే తన చిన్న అక్క భర్త నరేష్కు ఫోన్ చేసి తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగిందని తెలిపాడు. సమాచారం అందుకున్న నరేష్ భార్య హారికతో కలిసి అక్కడికి చేరుకుని రక్తగాయాలతో నేలపై పడి ఉన్న గంగ నర్సయ్యను మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు గాయాలు తీవ్రమైనవని, పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో కుటుంబ సభ్యులు ఆయనను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంగ నర్సయ్య మృతి చెందారు. ఈ ఘటనపై మెట్పల్లి పట్టణ ఎస్ఐ పబ్బ కిరణ్ కుమార్ మీడియాకు వివరాలు తెలియజేశారు. మృతుని కుమార్తె హరిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుడు అన్వేష్పై దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు సాక్ష్యాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న కుటుంబ విభేదం ప్రాణాంతకంగా మారడం, క్షణిక ఆవేశం తండ్రి ప్రాణాన్ని తీసేయడం సమాజంలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. మెట్పల్లి పట్టణం నిశ్శబ్దంగా మారిపోయింది. తన తండ్రి చేతిలో పెరిగిన కొడుకే ఇప్పుడు ఆయన ప్రాణం తీసిన ఘటన ప్రజల హృదయాలను కలచివేస్తోంది. పోలీసులు నిందితుడు అన్వేష్ను అదుపులోకి తీసుకుని మరింత విచారణ కొనసాగిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రత్యేక ప్రతినిధి. ప్రేక్షకులకు ఓ విన్నపం: మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను, అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు, విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ 9581332322 వాట్సాప్లో వీడియోలు, వివరాలు, ఫోటోలు పంపగలరు. మీ పేరును తప్పక జత చేయగలరు. ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్. ఇక ఇంకెందుకు ఆలస్యం, మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి. లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్లో పనిచేయటకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయటకు స్టాఫ్ రిపోర్టర్లు, నియోజక ఇన్ఛార్జీలు కావలను. పూర్తి వివరాలకు సంప్రదించండి. HR స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీనివాస్ దరిశెట్టి @gmail.com కు మీ రెజ్యూమ్ మెయిల్ చేయగలరు. వాట్సాప్ నంబర్ 9581332322 లో కూడా సంప్రదించవచ్చు. దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు, ఎందుకంటే ఈ నెంబర్తో ఆఫీస్ డెస్క్ కనెక్ట్ అయి ఉంటుంది. మీకు రిప్లై లేట్ కావచ్చు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్.